ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వచనము అనేక సార్లు మీరు అందరూ విన్నారు, నేను కూడా చదివాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనములో ఉన్న భాగాన్ని మనం ఆలోచన చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది, 10 వెండి నాణెములు కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 10 వెండి నాణెములు ఒక నాణెము పోగొట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. నాణెము పోగొట్టుకుంది. పోగొట్టుకున్న వ్యక్తి తిరిగి వెతకాలి. స్తోత్రం. పోగొట్టుకున్న వ్యక్తి వెతకాలి, దొరుకు వరకు వెతకాలి. విశ్వాస జీవితంలో మనం ఏం పోగొట్టుకున్నాం? ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏం పోగొట్టుకున్నామో ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. విశ్వాస జీవితంలో ఏమేమి పోగొట్టుకున్నామో అవన్నీ దొరుకు వరకు వెతకాలి. వెతికే అనుభవం కావాలి. వెతుకుతున్నామా? ఏం పోగొట్టుకున్నామో అది కూడా తెలిసిందా లేదా? దేనిలో పోగొట్టుకున్నాం? ఆత్మీయ జీవితంలో కానీ ఎన్నెన్నో పోగొట్టుకుంటాం. ప్రార్థనలో పోగొట్టుకుంటాం, విశ్వాసములో పోగొట్టుకుంటాం, అలాగే ఆత్మీయతలో ఎదుగుదలలో పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకున్నాం? ఈ మధ్యాహ్న సమయంలో ఈ స్త్రీ వెండి నాణెం పోగొట్టుకుంది. విశ్వాసిగా ఈ స్థలముకు వచ్చిన ప్రియ సోదరులారా, మిత్రులారా, అభిమానులారా, ఒకసారి ఆలోచించాలని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన మాటను మనము గ్రహించినట్లయితే ఈ క్షణమందు, ఈ సమయములో పోగొట్టుకున్నది ఏంతో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పోగొట్టుకున్నావు? ఈ మధ్యాహ్న సమయంలో పోగొట్టుకున్నది తెలుసుకున్నారా? ఏం పోగొట్టుకున్నారు? సమాధానం పోగొట్టుకున్నారా? విశ్వాసములో ఏమన్నా పోగొట్టుకున్నారా? ఆత్మీయతలో పోగొట్టుకున్నారా? ప్రార్థన రావటంలో పోగొట్టుకున్నారా? దశంభాగం ఇవ్వటంలో పోగొట్టుకున్నారా? ఏం పోగొట్టుకున్నారు? ఈ మధ్యాహ్న సమయంలో పోగొట్టుకున్నది వెతికి దొరుకు వరకు ప్రయాసపడినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. 10 ఉన్నాయి ఆమె దగ్గర. ఒక నాణెం వదిలేసుకోవచ్చు కదా. ఆమె వదులుకోలేదు. వెతికింది, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చి వెతికింది. దొరుకు వరకు వెతుకుందే ఉండాలి. మనం కూడా ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకుంటేనే దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ పొందిన కొత్తలో మనం చాలా దేవుని దగ్గర మనం చెప్పుకుంటాం, దేవా నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను అని ఒప్పుకుంటాం. ఉండి కొలది విశ్వాసం పెరిగి కొలది విశ్వాసములు పోగొట్టుకుంటే ఉంటాం. ఏం పోగొట్టుకున్నామో ఈ మధ్యాహ్న సమయంలో దాన్ని వెతికి మనము దొరుకు వరకు వెతకాలి. వెతికితేనే దేవుని మహిమపరచగలము. దేవుని మహిమపరచాలంటే పోగొట్టుకున్నది ఏమిటి? చాలాసార్లు మనం బైబిలు చదవాలని ఆశపడతాం. మొదటి తారీఖు మనం జనవరి 1వ తారీఖుని మనం దేవుని దగ్గర వడంబడిక చేసుకుంటాం. 37వ తారీఖు అనుకుంటాం, దేవా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నేను ప్రార్థన మానని చెప్పని ఒప్పుకుంటాం. బైబిల్ చదువుతానని ఒప్పుకుంటాం. ప్రార్థన ఎడతెగ ప్రార్థన చేస్తానని ఒప్పుకుంటాం. అనేకుల కొరకు ప్రార్థిస్తానని ఒప్పుకుంటాం. కానీ ఒప్పుకున్నది
మనము చేయలేము. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. సమయాన్ని దేవునికి ఇవ్వాలి. సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనకు దేవుడిచ్చింది కూడా దేవునికి అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో చెప్తున్నాను, దశంభాగం ఇచ్చిన తర్వాత దేవుడు నాకు కొరత చేయలేదు. దేవుడు నాకు కొరత చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపలేదు. 3 అమ్మాయిలు పెళ్లి చేస్తాను నేను. లంచము తీసుకోను. జీతం మీదే ఆధారం. నాకు వెనకాల ఏ ఆస్తిపాస్తులు లేవు. దేవుడు నన్ను పోషించాడు. ఎప్పుడైతే నేను దశంభాగాన్ని దేవునికి ఇచ్చానో అప్పుడు నాకు సమృద్ధి ఇచ్చాడు దేవుడు. అలాగే ప్రార్థన కూడా దశంభాగం ఇవ్వాలి. మనం 24 గంటల్లో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం 24 గంటల్లో దశంభాగం ఎంత అండి? 2.5 గంటలు. 2.5 గంటలు మరి ఎంతమంది చేస్తున్నారు తెలియక మిమ్మల్ని చేతులు ఎత్తమని అందుకని మనం ఎప్పుడైతే దేవుని సముఖములో ప్రార్థన చేస్తామో మన ముఖం తేజరిల్తుంది, మన ముఖం ప్రకాశిస్తుంది. అదే గుర్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందరు ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ ప్రార్థన చేయటం వల్ల నీ కుటుంబము, నీవు, నీ పక్కవారు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ సేవకులు ఆశీర్వదింపబడతారు. పోగొట్టుకున్నది ఏంటో తెలుసుకున్నారా? ఈ మధ్యాహ్న సమయంలో ఒక్క మాట, మీకు ఒకే ఒక్క మాట చదివించాను నేను. ఈ మాటలో ఉన్నది మీరు ఆలోచించాలని ప్రభు పేరటం మీకు మనవి చేస్తున్నాను. పోగొట్టుకున్నది ఏమిటి? ప్రార్థన చేయటం పోగొట్టుకున్నారా? విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండలేకపోతున్నారా? నీ భారము యెహోవా మీద మోపమన్నాడు దేవుడు. మన భారాలను ఆయన మీద మోపాలి. మోపితే ఆయనే నడిపిస్తాడు. నా జీవితంలో నడిపించాడు గనుక ఈ మధ్యాహ్న సమయంలో ధైర్యంగా చెప్పడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము దశంభాగ్యం ఇవ్వాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి. 2.5 గంటలు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తమన్నాం. ప్రార్థన చేయాలి. మనం ఏకుజాములో ప్రార్థన చేయాలి. విలాపవాక్యములు చెప్తుంది కదా, రేయి మొదటి జామున లెగిసి కన్నీరు విడచాలంట మన బిడ్డల కొరకు. ఎవరు విడుస్తున్నారో ఆలోచించండి. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, స్థితిగతులను మారుస్తుంది. ఏం పోగొట్టుకున్నామో అది వెతకాలి. ఈ మధ్యాహ్న సమయంలో వచ్చిన ప్రతి వారికి ఇది ప్రశ్నగా మిగలకూడదు, కానీ ఏం పోగొట్టుకున్నామో అది తిరిగి సంపాదించుకోవాలి. ఇక్కడ స్త్రీ ఏం చేసింది? ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది. స్తోత్రం. యేసు రక్తం చేత మనము కడగబడుతూ ఉండాలి. దినదినము కడగబడుతుండాలి. యోబు గారు అంటారు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు. మన నిబంధన చేసుకోవాలి. అందుకే ఎస్ఐ గారు అంటున్నాడు, నా పెదవులు అపవిత్రమైన పెదవులు అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నామా? కప్పుకుంటున్నామా? ఈ మధ్యాహ్న సమయంలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. విడిపించగల దేవుడు. స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో ఒక్క మాట చదివారు కదా, ఆ ఒక్క మాటలో మీరు ఏం పోగొట్టుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఏం పోగొట్టుకున్నారు? మనమందరం ఏదో ఒకటి పోగొట్టుకుంటాం, పోగొట్టుకోకుండా ఉండం. ఏం పోగొట్టుకున్నాం? తిరిగి సంపాదించాలంటే మనం ప్రయాసపడాలి. ఇక్కడ ప్రయాసపడింది, ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, దొరుకు వరకు వెతికింది. వెతికే అనుభవంలో మనం ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. అభిషక్తులు ఉన్నారు, ప్రసాద్ గారు, మా అగపే మినిస్ట్రీస్లో ఒక దైవ సేవకురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారు ఉన్నారు కనుక నేను మాటలు తగ్గిస్తున్నాను. ఈ విషయములు మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న ప్రతి వారు ఆలోచించాలి. ఇక్కడ వాక్యం చదువుతున్నాం, కానీ విడిచిపెడుతున్నాము. దానిలో ఉన్న భావాన్ని మనం అనుభవించాలి. అనుభవించినప్పుడే
అనుభవించినప్పుడే మనము దేవుని మహిమను చూడగలము. స్తోత్రం. మనం పొందలేకపోతున్నాం, ఆశీర్వాదం పొందలేకపోతున్నాం అంటే కారణం మనలో ఒక లోపం ఉంది. లోపాన్ని సరిచేసుకుంటేనే. ఇక్కడ పోగొట్టుకున్న దాన్ని వెతికింది ఆమె. వెతుకుతున్నారా? ఈ రాత్రికాలమైనా మీరు ఆలోచించుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఏం పోగొట్టుకున్నాను? ఆ స్త్రీ పోగొట్టుకున్న దాన్ని దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చి వెతికింది, దొరికినప్పుడు సంతోషించింది. మీరు సంతోషించాలంటే పోగొట్టుకున్నది వెతికి దొరికినప్పుడు సంతోషిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన జీవితాన్ని, విశ్వాసను, అలాగే పరిశుద్ధతను ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఈ రాకడ దినాల్లో మరలా మనం పొందుకుని క్రీస్తు ఎదుట నిలబడాలని ఈ మధ్యకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనందరి కొరకనే. ప్రార్థనలో చలరిపోయాం, చాలామంది విశ్వాసంలో చలరిపోయాం. మళ్ళా ప్రభు మనం రేపుతున్నాడు మధ్యకాలం సమయంలో. హల్లెలూయా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పాట పాడుతుండగా మరి మధ్యకిస్తారు, తర్వాత వాక్యంకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. సురేష్ పాట పాడు. పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను నడిపించుము. లోతునకు నన్ను నడిపించుము. లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా, పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా, పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను నడిపించుము. 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 ఏలినవాడా, పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా, పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను నడిపించుము. చీళ్ళ మండల నుండి మోకాళ్ళకు, మోకాళ్ళ నుండి నడిలోతుకు. చీళ్ళ మండల నుండి మోకాళ్ళకు, మోకాళ్ళ నుండి నడిలోతుకు. నడిలోతు నుండి సంపూర్ణతకు. లోతునకు నన్ను నడిపించుము. నడిలోతు నుండి సంపూర్ణతకు. లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా, పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా, పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను నడిపించుము. లోతునకు నన్ను నడిపించుము. లోతునకు నన్ను నడిపించుము. లోతునకు నన్ను నడిపించుము. లోతునకు నన్ను నడిపించుము.
ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. 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 ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. కృప వెండి కృపలోనికి మహిమ నుండి అతిగా మహిమలోనికి, కృప నుండి అతిగా కృపలోనికి, మహిమ నుండి అతిగా మహిమలోనికి, శక్తి నుండి అధిక శక్తిలోనికి లోతునకు నన్ను నడిపించుము. శక్తి నుండి అతిగా శక్తిలోనికి లోతునకు నన్ను నడిపించుము. కృప నుండి అతిగా కృపలోనికి లోతునకు నన్ను నడిపించుము. మహిమ నుండి అధిక మహిమలోనికి లోతునకు నన్ను నడిపించుము. మహిమ నుండి అతిగా మహిమలోనికి లోతునకు నన్ను నడిపించుము. శక్తి నుండి అతిగా శక్తిలోనికి లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా 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 లోతునకు నన్ను నడిపించుము. 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 ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. హల్లెలూయా. లార్డ్ హల్లెలూయా. అందరూ బిగ్గరగా చేతుల పైకి ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు అగాపే మినిస్ట్రీస్ నుంచి విద్యాధరపురంలో బహుబలంగా సేవ చేస్తున్న
ప్రసాద్ గారు వస్తుంటుండగా మనమందరము దేవుని మహింపరుస్తూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా మీ చేతిలో ఉంది మీరు తీసుకుంటే ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 నిమిషాలు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అందరూ చెప్దాం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆలోచనకర్త మీకు స్తోత్రం, నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి 2021 నుండి ప్రభువా మమ్మల్ని మీ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి సంరక్షించి ఈ 22లో ప్రభువా 7, 8, 9 తారీఖుల్లో నీ సన్నిధిలో కూడినట్లుగా, యాచించినట్లుగా, విజ్ఞాపన చేసినట్లుగా మరొకసారి మీ స్వరం వినే కృపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. అయ్యా ఏ మంచి లేని మాకు నీ కృపనిచ్చినందుకు స్తోత్రములయ్యా. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సేవకులని ప్రభువా మీరు కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా, కృతజ్ఞతాస్తుతులు ప్రభా, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మీకేమిచ్చిన మీ రుణము తీర్చలేం ప్రభా. అయ్యా రాత్రి దినమున మీరు జరిగించిన కూడికై మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా, స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ దినము మీరు ఏర్పాటు చేసినటువంటి కూడికిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ప్రారంభించబడినటువంటి ప్రార్థన పాటలు ప్రభా, విజ్ఞాపన యాచన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మానక మా ఎడల కృప చూపుతున్నందుకు స్తోత్రములు తండ్రి. అయ్యా మా మధ్యలోకి ప్రభా మీ సేవకుల్ని పంపించారు, మీ దూతల్ని పంపించారు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ సేవకులు మాట, నీ మాట ప్రభా పెట్టి మాతో మాట్లాడుకుపోతుండగా మీకు స్తోత్రములయ్యా. ఒక్కొక్కరి జీవితంలో నుండి ప్రభా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మా జీవితాలను సరిచేయబోతున్నందుకు నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్నం తట్టు మేమందరము చేతులెత్తి నీ తట్టు తిరుగుతుండగా మా మీద మీ దయగలిగిన హస్తాన్ని ఉంచుతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. మీ సేవకుని స్వరమును మరుగు చేసి మీరే మాట్లాడి సియోనులో నుండి, యెరూషలేములో నుండి మమ్మల్ని అందరినీ బలపరచబోతున్నందుకు స్తోత్రములయ్యా. వాక్యం వింటుండగానే విశ్వాసము నుండి అధిక విశ్వాసములోకి వెళ్ళినట్లుగా కృపను అనుగ్రహించండి ప్రభా, కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా మేము వినుచున్న వాక్యం మా హృదయంతరంగంలో ప్రభా స్థిరపరుచుకుని వాక్యానుసారంగా నడిచినట్లుగా ప్రభా అటువంటి అభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభా. మీ సేవకులు మీరే ఎత్తుపట్టుకుని వాడుకుని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. ఇరు ప్రక్కలున్న ప్రాంత ప్రజలందరికీ యేసు నామములో రక్షణ భాగ్యము కలుగునుగాక. ఈ మైక్ ఎంత శబ్దం ద్వారా ఎంతమంది నీ మాట వింటున్నారో నీ మాట చొప్పున వారందరికీ క్షేమాభివృద్ధి కలుగునుగాక. వారందరూ నీ తట్టు చూచుదురుగాక, నిన్ను ఆశ్రయించుదురుగాక. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన మనం అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేళ ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో ఉన్న మీకు అందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు బంగారాజాయి గారికి, అదే రీతిగా దైవ సేవకులు బాబీ గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం, పాడుతూ ప్రభువును కనపరిచారు. అదే రీతిగా నాకు ముందుగా చక్కగా మాట్లాడారు జయకుమార్ గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి 4 వాక్యాలను ఒకసారి చదువుదాం. చూడండి, మిగిలిన వారందరూ కూడా ఒకరు చదువుతూ ఉండగా గమనిస్తూ ఉండండి. తరువాత ఇశ్రాయేలీయుల
సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలను. సరిపోతుందండి. చిన్న ప్రార్థన. దేవుని సన్నిధిలో ఉన్నవారు అడగండి, యేసు ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరచండి. జరుగుతున్నటువంటి సమావేశాలు నాకు దీవెనకరంగా మార్చే దేవుడవు నీవే. శ్రేష్టమైన ఆహారముతో నన్ను తృప్తిపరచయ్యా. ఐగుప్తు ఆహారము ఇశ్రాయేలీని తృప్తిపరిచిందంట. నాకైతే ఐగుప్తు ఆహారం వద్దయ్యా, జీవాహారం కావాలేసయ్యా. మాకు ఐగుప్తు ఆహారముతో పని లేదు నాయన, మాకు పరలోకపు ఆహారం కావాలేసయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దయగలిగిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రము. ఈ ఉదయకాలమందు అల్పుడను నీ పక్షంగా నిలబడ్డాను నాయన. నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను. మోషేతో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా, ఇశ్రాయేలీలతో మాట్లాడడానికి ప్రత్యక్షపు గుడారములోనికి దిగి వచ్చినట్లుగా, మాతో మాట్లాడడానికి మహామహిమతో మా మధ్యకు దిగి రమ్మని వేడుకుంటున్నాము నాయన. నీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. మా మధ్య మీ నామం మహిమపరచుకోండి, వాడుకోండి నాయన. బిడ్డలందరినీ బలపరచండి. యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. నాతో కలిసి చెప్పండి, సీనాయిలో సియోను ఆహారం. చెప్పండి ఇప్పుడు. సీనాయిలో అందించబడిన సియోను ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? సియోను నుంచి వచ్చింది. ప్రజలు ఎక్కడున్నారు? సీనాయిలో ఉన్నారు. ఈ విషయాలను గురించే మనం ధ్యానం చేయబోతున్నాం. సీనాయి అనేటువంటి మాట హెబ్రీ అక్షరాల్లో సంక్షిప్తంగా, అంటే తక్కువగా చేసి మాట్లాడితే దానిని సీను అరణ్యం అంటాం. సీనాయి అరణ్యాన్ని ఉదాహరణకి రాజశేఖరు అనే పేరు ఉందనుకోండి, రాజా అని పిలుస్తారు. మీకు అర్థమైందా? పేరు రాజశేఖర్ అనుకోండి, సింపుల్గా ఏం పిలుస్తారు? రాజా. అలాగుననే సీనాయి అరణ్యమును ఏమని పిలిచేవాళ్ళు? సీను అరణ్యం. ఇలాగున ఈ సీను అనేటువంటి ఈ అరణ్యములో జరిగిన సంఘటన గురించి గమనిస్తున్నాం. అరబ్బీలో అయితే జబుల్ మూసా అనే పేరుతో పిలుస్తారు. సీనాయి అరణ్యాన్ని జబుల్ మూసా అనేటువంటి పేరుతో వారు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన పైభాగంలో చాలా తేటగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఏమి జరిగింది తరువాత? దేని తరువాత?
ఓ సందర్భం జరిగిన తరువాత ఏమిటి ఆ సందర్భం అంటే పైభాగంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. ప్రజలు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రపు ఒడ్డు దగ్గర, ఎర్ర సముద్రము దగ్గర ప్రజలందరూ నిలబడి మేము ఎలా బయటపడాలి, అక్కడ కూడా ఇదే మాట అన్నారు. ఏమని? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ చావడానికి తెచ్చావు. 16వ అధ్యాయంలో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అక్కడ వండుకొనే కుండల దగ్గర సంతృప్తిగా మేము తిన్నప్పుడే చంపొచ్చు కదా, ఇక్కడ దాకా తెచ్చి ఆకలి చేత. అంటే దేవుని మీద ఏమని మాట్లాడుతున్నారు? చంపడానికే తెచ్చావా? కొన్ని కుటుంబాల్లో అదే జరుగుతుంది కదండి. నిన్ను కట్టుకున్నాక బతికుండి నేను చచ్చాను అని పురుషుడు అంటాడు. మరికొన్నిసార్లు నిన్ను కట్టుకున్న తర్వాత జీవశవంలో, ఒక శవంలో ఇంట్లో పడి ఉంటున్నానని భార్య అనే సందర్భాలు కూడా. నిన్ను కట్టుకోవడంతోనే చచ్చా నేను, ఇంకా మరలా ప్రతిరోజు చావలసిన అవసరం లేదు. ఈ రీతిగా పలుమార్లు బ్రతికుండగానే ఏ మాట పలుకుతారండి? చచ్చాము అనే పదం పలుకుతారు. అందుకంటారు చచ్చిన పాముని ఇంకా. అంటే వాళ్ళకున్న కష్టాలు, నష్టాలు, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో వాళ్ళని ఏం చేశాయి? చంపేశాయి. అందుకని వాళ్ళు ఏమంటారంటే చచ్చిన వాళ్ళను మరలా ఇంకా మీరు చంపకండి. మరి వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు? అరణ్యములో మాకు సమాధులు, మామూలు సమాధులు కాదు, పిరమిడ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా తయారు చేయబడిన సమాధులు ఉన్నాయి. అవి వదిలేసి ఇక్కడికి మమ్మల్ని తెచ్చి అక్కడున్నా సరే మా జ్ఞాపకాలు ఉండేవేమో. దేవుని మీద తిరుగుబాటది. వాస్తవం సముద్రం దగ్గరికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? వాళ్ళకు వాళ్ళు రాలా. ఫరో ఇశ్రాయేలీల్ని సముద్రం దగ్గరికి వెళ్ళండి అనలా. దేవుడే స్వయముగా సముద్రం దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చాడు. 15వ అధ్యాయం 1వ వాక్యంలో ఉన్నమాట అది. మోషేతో దేవుడు చెప్పిన మాట అది. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి ఉండండి, సముద్రపు ఒడ్డున వెళ్ళి నిలబడండి. అప్పుడు మోషే, అదేమిటి ప్రభువా, సముద్రం దగ్గరికి వెళ్ళమంటున్నావు, సముద్రంలో మార్గం లేదు, సముద్రం పైనుండి వెళ్ళే అవకాశం లేదు. పోనీ అక్కడేమన్నా నువ్వు పెద్ద పెద్ద ఓడలేమన్నా ఏర్పాటు చేసావా? 20 లక్షల మంది ఎక్కడ పడతారు అని కూడా మోషే దేవుణ్ణి అడగల. దేవుని మాట ప్రకారం సముద్రపు ఒడ్డుకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. దేవుని మాట వినగలిగే వారి కొరకు దేవుడు సముద్రములో ఏం ఏర్పాటు చేస్తాడండి? రహదారిని సిద్ధపరుస్తాడు. నన్ను ఎందుకు అక్కడ ఉంచావు అని దేవుణ్ణి అడగకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళమంటున్నావు, మరి తరువాత దారేమిటి? నువ్వు అక్కడ నిలబడమంటున్నావు, అక్కడ నుండి బయటపడేది ఎలా? నువ్వు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? బయటకు తీసుకొస్తాడు. ఎట్టకేలకోండి సముద్రంలో రహదారి ఏర్పడింది, బయటకు వచ్చారు. ఆశ్చర్యకరంగా ప్రభువును స్తుతించారు, సంతోషించారు, ఆనందించారు. ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకుండా మోషేనే, దైవ సేవకుడే చేశాడు. ఏమిటంటే ఉత్సాహములో, సంతోషములో పడి దేవుని మహిమను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలను ప్రోత్సహించాడు. చాలామంది విశ్వాసులు చేసే పని సంతోషములో దేన్ని మర్చిపోతారు? దేవుణ్ణి మర్చిపోతారు. ఆనందం ఉంటే, సంతోషం ఉంటే, అన్ని ఇంట్లో కలకల్లాడుతుంటే, నోటి నిండా నవ్వు ఉంటే, ఈ చేతి నిండా సంపాదన ఉంటే పాస్టర్ గారు గుర్తుకు రాదు. బాధలు ఉంటే, దుఃఖం ఉంటే, ఇబ్బంది ఉంటే చంపేస్తారు పాస్టర్ గారిని. మీరు మంచివాళ్ళేలేండి, మిమ్మల్ని గురించి నేను అంటల్లా. ఆనందం ఉంటే దొరకరు, బాధ ఉంటే వదిలిపెట్టరు. ఏమంటారు మీరు? మౌనం. మరి అంగీకారం అన్నట్టు ఉండకూడదు. మీరు అలా కాదు కదా. ఉత్సాహంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంలో పడిపోయి దేవుణ్ణి మహిమపరచడం మానేస్తారేమోనని చెప్పి అందరూ కలిసి, మోషే ఇశ్రాయేలీలు కలిసి ఏం చేస్తున్నారండి? ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు.
అక్కడి నుంచి ప్రయాణం సాగిపోతూ ఉంది. ఇంకొక ప్రాంతానికి వచ్చేసరికి అప్పటికే పాడారు కదా పాటలు, ఎగిరారు, గంతులు వేశారు, నాట్యం ఆడారు, దాహం వేస్తూ ఉంది. ఇక ఆ దాహంలో బ్రహ్మాండమైన నీళ్లు కనబడుతున్నాయి కంటికి. వెళ్ళి తాగుదాం అనుకునేసరికి చేదైన నీరు అక్కడ ఉంది. తాగి చావాలా? తాగినా చావడమే, తాగకపోయినా ఏం చేయాలి? చెప్పా కదా, బాధ ఉంటే ఎవరిని చంపుతారని చెప్పాలండి. అంతే, అయిపోయాడు మోషే. చూడండి ఆ మాట కూడా గమనిస్తాం. 24వ వాక్యం, 15:24. ప్రజలు మేమేమి త్రాగుదామని నా రక్తం తాగండి అంటాడా? కోపం అదే గనక మొదటి మోషే అయితే అదే మాట చెప్పేవాడు. ఏ మోషే అయితే ఐగుప్తులో గుద్దుకు చంపి గుంట తీసి పాతి పెట్టి సమాధి కార్యక్రమం స్వయంగా చేశాడు చూసారా? ఆ మోషే అయితే ఏం చేసేవాడు? నా రక్తం త్రాగండి అని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడేవాడు. కానీ మారిపోయాడు కదా మోషే, సాత్వికుడు అయిపోయాడు. ఎవరు సణుగుతున్నా దేవుని దగ్గరికి వెళ్ళే చెప్పుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం. అది నేరుగా పగ తీర్చుకునే పనిని మానేశాడు. నేరుగా ఎదుటివానితో గొడవ పడేటువంటి పనిని మానేశాడు. విమర్శకు ప్రతి విమర్శ చేయడం మానేశాడు. తిరుగుబడితే తిరుగుబడి కొట్టేటువంటి స్వభావాన్ని పాతేశాడు. ఏ విధమైన తిరుగుబాటులు తన మీదకు వచ్చినను దేవుని దగ్గర చెప్పడం నేర్చుకోవడం ఆరంభించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చపలు కొడుతూ ప్రభువు నామాన్ని గణపరచండి. అదండి జీవితం అంటే. మార్పు నొందిన జీవితం అంటే అలాంటి లక్షణాలు కనబడాలా? యేసయ్య నన్ను రక్షించాడు, యేసయ్య నన్ను మార్చాడు అంటే ఆ మార్పు కనబడాలి కదా. సకల విద్యలలో ఏమీ లేదు. 20 లక్షల మందిలో గట్టిగా 4 పక్కల నలుగురు కొట్టి 4 శవాలు కింద పడితే మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. నలుగురిని చంపితే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతాయి. పొర్రపాటున పిన్ డ్రాప్ సైలెంట్, ఒక్కడ మాట్లాడు. కొట్టలేడు అంటారు నలుగురిని. అమ్మో 40, 80 అయ్యి కొనసాగుతూ ఉన్నాడు. అంతఃపురంలోను అరణ్యంలోను రాటు తేలిపాడు కదా, మామూలుగా కాదు. బావి దగ్గరే తన్ని తరిమేశాడు మంద కాపరుల్ని. తరం లేదండి, 2వ అధ్యాయంలో తరిమాడు. కాబట్టి తిరుగుబాటు చేయగలడు, సనిగిన వారి మీద పగ తీర్చుకోగలడు. కానీ నమ్మాడు, పగ తీర్చుకొనుట యెహోవా వశము, యెహోవా వంతు. విమర్శించే వారిని విమర్శించమాక, దూషించే దగ్గర ప్రతి దూషణ చేయమాక, నీ మీద సనిగినప్పుడు నువ్వు వారి మీద సనగమాక, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు వారిని ఇబ్బంది పెట్టమాక. కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు కాదు. యేసు ప్రభు మనకు నేర్పించింది. ఆయన దగ్గర ప్రార్థన చేయాలా? ఆరంభము నుంచే మోషే ఎప్పుడైతే ఐగుప్తులో నుండి బయటపడ్డాడో, అరణ్యములో యేసయ్య దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడో, క్రొత్త నిబంధన ఆరంభం అవ్వకముందే తన జీవితంలో యేసయ్య విధానాలు ఆరంభించబడ్డాయి. హల్లెలూయా. అందుకే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు బీజం అనేది మోషేలో పనిచేస్తూ ఉంది. భూమి మీద యేసయ్య అనే విత్తనం పడకముందే మోషేలో ఆ విత్తనం పనిచేస్తూ ఉంది. భూమి మీద యేసయ్య బోధలు ప్రకటించకముందే మోషేలో ఆ బోధలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని పేరు సంపాదించాడు. సణుగుతూ ఉన్నారండి. సణిగి అనేక కుటుంబాలు, అనేక సంసారాలు పాడైపోయాయి.
ఓ భర్త అడుగుతా ఉన్నాడట ఉద్యోగం చేసే భార్యని, నువ్వు నాకు సరిగా కూరలు పెట్టట్లేదు. ఏ భార్యని? ఉద్యోగం చేసే భార్యని. ఉద్యోగం చేసి తెచ్చి ఇచ్చి వండే భర్త కాదు నేను అనేది, వండిచ్చే భర్త కాదు. కష్టపడి ఇంటిల్లాలు సంపాదించి తెచ్చి ఏదో వండి పెడతా ఉంటే నాకు ఆ కూర పెట్టలేదేంటి, ఈ కూర పెట్టలేదేంటి, 2 కూరలు పెట్టలేదేంటి, 3 కూరలు పెట్టలేదేంటి? ఆలోచన చేయండి. కష్టపడేవాడు ఒక్కరే తింటాడు. చెప్పాలా? మీరే చెప్పుకోండి, నాకు తెలియదు. నిజంగా కష్టపడితే దేంతో సంతృప్తి చెందుతాం? చాలు. చాలా కుటుంబాల్లో సణిగి ఏమైపోతున్నాయి, సంసారాలు పాడైపోతూ ఉన్నాయి. వాళ్ళు మోషే మీద సణుగుతూ ఉన్నారట. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగు కొనగా ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు చెప్పండి? ఏ కష్టమైన ఎక్కడికి వెళ్ళాలా? ఆమెన్. సేవకుడు అంతటి వాడే దేహి అని దేవుని పాదాల దగ్గర పడుతున్నప్పుడు విశ్వాసులారు ఆలోచన చేయండి, యేసయ్య పాదాల దగ్గర పడడం నేర్చుకోవాలి. ఆమెన్. తిరుగుబడిన వారి మీద తిరుగుబాటు కాదు, ప్రభు దగ్గర కూర్చోండి. అయ్యా ఏం చేయమంటావు చెప్పు? 6 ప్యాకు 8 ప్యాకు నాకేమన్నా కొదువా? ఒక్క దెబ్బకు కనీసం 4 5 నన్నా లేపు అవతల పాడేస్తాను. ఏంటన్నా అసలు నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎందుకు నన్ను ఇంత చులకం చేసి? ఒక్కసారి నువ్వు పర్మిషన్ ఇస్తే కొన్ని శవాల్ని లేపాను అనుకో, మిగతా వాళ్ళు ఈ అరణ్యములో నేను నడిపించి అంతవరకు కిక్కురు మనరయ్య, ఒక్క ఛాన్స్ అన్నాడా? అని గనక ఒక్క రౌండ్ ఇస్తే చాలు, అందరికీ ఒక్కటి ఇస్తే మళ్ళీ అరుస్తాడు, తాట తీస్తాను. ఒక్క రౌండ్ వేసాడు అనుకోండి తండ్రి, ఇంకా అంతే, గోడ కతుక్కున్న బలిలాగా కదండి. కొంతమంది పిల్లలు ఇంకేం కదులుతారా? మళ్ళీ వాళ్ళ డాడీనే వచ్చి గారం చేసి అది కొంటాను ఇది కొంటానని చెప్పి తీసుకెళ్లే వరకు. అలాంటి రౌండ్స్ ఏమన్నా తీసుంటే మోషే అబ్బా అన్నిసార్లు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చేది కాదేమో అనుకుంటున్నాను నేను. కానీ సణిగే వారి మీద సనగడం మానేశాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడు? యెహోవా దగ్గర చెబుతున్నాడు, అయ్యా ఏం చేయమంటావు నన్ను? ఏం చేయమంటావు నన్ను? ప్రభు ఇలాంటి పరిస్థితి ఉంది. ఇట్రా బ్రదర్, సోదరురా, నాన్న ఇట్రారా. మోషే అనుకుందాం దా, లేదంట సోదరుడు ఎవరో ఒకళ్ళు. ఎవరి పేరు? మోషే అంటే ఇట్రా, మోషేనా అంట ఆయన పేరు, తెలియదుగా నాకు. వచ్చి అడుగుతా ఉన్నాడు, దేవుడా ఏం చేయమంటావని. దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే ఎదురుగా ఒక చెట్టు ఉంది చూసావా? ఎదురుగా ఒక చెట్టు ఉంది చూసావా? ఈలోపు మోషే అంటున్నాడు, ప్రభువా భలే ఉందా అది, ఎంత అందంగా ఉందో. ఈ ఎడారిలో అంత అందమైన చెట్ట, ఎంత పచ్చగా ఉంది, ఎంత ఏపుగా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎంత అందంగా ఉంది ప్రభువా. ఇంతకీ ఏమిటయ్యా అంటే, చెప్తా ఉండు మోషే, ఆ చెట్టు గురించి చెప్పడానికే. ఈలోపు మనసంతా కాస్త ప్రశాంతం అవుతా ఉంది. ఎందులోంచి తేరుకుంటున్నాడు? సణిగారు కదా ప్రజలందరూ. నీకు తెలుసా ఎంతమంది నీ గురించి సణిగినా నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే హల్లెలూయా గుండెల్లో భారం అంతా తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. మాట్లాడుతూ ఉన్నాడు మోషే, మోషే చూడోసారి, చాలా బాగుంది ప్రభువా. ఇంతకీ ఏమిటి ప్రభు అంటే, మోషే ఆ ప్రస్తుతం ఉన్న చెట్టును మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆ చెట్టు గురించి నీకు కొన్ని సంఘటనలు చెప్పబోతున్నాను అంటే, ప్రభువా నాకు చెప్పు. ఎందుకంటే కథలు అంటే మనకు చాలా, అదే భవిష్యత్తులో జరగబోయే వాస్తవాలంటే
ఇంకా ఇష్టం కదా. ఇక్కడ మోషేకి దేవుడు చెప్పేది భవిష్యత్తులో జరగబోయే ఒక వాస్తవాన్ని చెప్తా ఉన్నాడు. మోషే ఒకసారి ఎడం వైపు చూడు అనగానే మోషే చూస్తూ ఉన్నాడు. ప్రభువా, వాళ్ళేంటయ్యా బంట్రోతులు అందరూ గొడ్డలు వేసుకొని వస్తూ ఉన్నారు, ఎక్కడికి వస్తున్నారు ప్రభు వాళ్ళందరూ గొడ్డలు తీసుకొని? మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే ఆ గొడ్డలు తీసుకొని వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వస్తున్నారు. అదేంటి ప్రభు, అంత అందమైనటువంటి చెట్టు, ఇలాంటి ఎడారిలో భయంకరమైన స్థలములో నీడనిచ్చేటువంటి ఆ చెట్టును, ఏపుగా ఎదిగినటువంటి ఆ చెట్టును, అందమైనటువంటి ఆ చెట్టును, సుందరమైనటువంటి ఆ చెట్టును, సొగసైనటువంటి ఆ చెట్టును ఎలా వాళ్ళు నరకడానికి వస్తూ ఉన్నారు, ఎలా వాళ్ళకి చేతులు వస్తాయి ప్రభు అని మోషే అడుగుతా ఉన్నప్పుడు మోషేతో మరలా చెప్తా ఉన్నాడు, మోషే మోషే అనేక మంది ప్రజలు పాపముల చేత నింపబడ్డారట, అనేక మంది జీవితాలు అపరాధముల చేత నింపబడ్డాయి, అనేక మంది ఇదిగో దోషముల చేత నింపబడ్డారు, చేదైన జీవితాలుగా మారిపోయాయి. అందుకే ఆ బంట్రోతులు ఏం చేయబోతున్నారంటే ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టును నరికి ఆ చెట్టు కొమ్మలు తీసుకొని వెళ్ళి శాపములతోనూ పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారందరినీ బ్రతికించబోతున్నారు మోషే అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే అడుగుతా ఉన్నాడు కదా, ప్రభువా మరి ఆ చెట్టు శాపముల నుండి విడిపించేదని మీరే చెప్తున్నారు, పాపముల నుండి విడిపించేదని మీరే చెప్తున్నారు, అనేక మందిని బ్రతికించేదని మీరే చెప్తున్నారు. అయితే మరి అనేక మందిని బ్రతికించే ఆ చెట్టును ఒకవేళ నరికేస్తే మరి ఇంకనూ బ్రతకవలసిన వారు అనేక మంది ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి ప్రభువా అని మోషే ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్న సమయంలో అప్పుడు మరలా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, మోషే మోషే అది నాటబడింది ఇదిగో భూమి మీద తయారు చేయబడినటువంటి చెట్లలో ఒక విత్తనము కాదు, అది ఎండిన నేలలో పడిన విత్తనము, అది పరలోకము నుండి ఇదిగో ఎండిన నేలలో పడిన విత్తనము, అది లేత మొక్కగా మొలిచింది, ఇప్పుడు అది మహావృక్షముగా మారిపోయింది మోషే, అది నరకబడినను మరలా ఎదుగుతూనే ఉంటుంది మోషే. చపల కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా 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 రబలబ శందరాధన హల్లెలూయా. యేసయ్యను అంగీకరించిన వారలారా, దేవుని కృపలో కొనసాగే వారలారా, దేవుని చిత్తము కలిగిన వారలారా, ప్రార్థన చేసేటువంటి వారలారా, ప్రభువు దగ్గర కన్నీరు గార్చే వారలారా, ఇదిగో ఎంతమంది నిన్ను నరికినా నువ్వు మొలుస్తానే ఉంటావు, నువ్వు ఎదుగుతూనే ఉంటావు. రబల శందరబ రిబల హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. అందరూ చపలు కొడుతూ ప్రభువును స్తుతించండి, అందరూ ప్రభువును స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. ఎంతమంది బంట్రోతులు వచ్చినా, ఎంతమంది నరికినను ఎదుగుతూనే ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున మోషేకి దేవునికి మధ్య సంభాషణ కొనసాగుతూ ఉంది. ఈ సంభాషణ కొనసాగుతూ ఉన్న సమయంలో మోషే మనసులో ఆశ పుట్టింది, ఇక్కడ కూడా నా మీద సనిగా ఈ ప్రజల నుంచి ఆ చెట్టే నన్ను తప్పిస్తుందేమో, ఆ చెట్టే నన్ను. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నువ్వు కూడా వెళ్ళి కొమ్మ తెచ్చుకో. స్తోత్రాలు చెప్పండి. నువ్వు కూడా వెళ్ళి. ఇక మోషేలో ఉత్సాహం పెరిగిందండి. ఎక్కడికి వెళ్ళడానికి? అది ప్రభువా, వీళ్ళను బ్రతికించడానికి నేను దాన్ని ఇరపాలా, వీళ్ళను మధురంగా మార్చడానికి నేను దానిని విరవాలా, పర్వాలా? మోషే, ఆ చెట్టుకు అనేక కొరడా దెబ్బలు పడబోతున్నాయి, ఆ చెట్టు రోడ్డు మీద ఏడవబడబోతుంది, పలుమార్లు అది క్రింద వేయబడబోతుంది, నానా విధాలుగా దాని మీద ఉమ్మి వేస్తారు అనేకులు. అయినను పర్వాలేదు మోషే, ఎందుకంటే అది నాటబడిందే, దాని విత్తనమే
అందరినీ పరిశుద్ధపరచడం, అన్ని జీవితాలను మార్చడం. అందుకనే చేదైనటువంటి ఈ నీటిని, చేదైన ఈ బ్రతుకులను ఆ చెట్టు ఎలా మార్చబోతుంది? మధురముగా మార్చబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఈలోపు మోషేలో ఉత్సాహం పెరిగింది. ఎక్కడికి బయలుదేరాడు మోషే? చెప్పండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదండి. అలాగ నువ్వు వెళ్ళిన మోషే, కూర్చోమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏం చేశాడండి? అలాగున అక్కడికి వెళ్ళినటువంటి మోషే, అది ఆ నీటిలో వేసిన తరువాత నీళ్లు ఎలా మార్చబడ్డాయి? మధురముగా మార్చబడ్డాయి. మధురంగా మార్చబడ్డాయి. దేవుడు అక్కడ వారిని పరీక్షించాడు. దేవుడు అక్కడ వారిని పరిశోధించాడు. ఆశ్చర్యం, అద్భుతం, దాహం తీర్చిన సందర్భాన్ని అక్కడ గమనిస్తున్నాం. అలాగున ప్రజలందరూ అక్కడి నుంచి ఉత్సాహంగా మరికొంత దూరం ప్రయాణం చేశారు. అదే ఇప్పుడు మనం చదివాం, సీనాయి అరణ్యం, సీను అరణ్యం. అక్కడ దాకా వచ్చేసరికి ఐగుప్తు నుండి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. ఐగుప్తు దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలకు ఎవరి దగ్గర కనిపించటల్లా. ఆ సమయంలో వాళ్ళందరూ ఏకకంఠంతో పలికినటువంటి మాటలే మనం చదవడం జరిగింది. 2వ వాక్యం, ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీలు ఏమని మాట్లాడుతున్నారు? మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినున్నప్పుడు ఎలా తిన్నారట? ఎక్కడ కూర్చొని? ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలీలు పొందుకున్న విమోచన కంటే వాళ్ళకి ఐగుప్తు ఆహారమే గొప్పదిగా కనబడుతుంది. బానిసత్వములో నుండి పొందిన విమోచన కంటే వాళ్ళకి ఏది గొప్పదిగా కనబడుతుంది? ఐగుప్తులో ఉన్న ఆహారమే. పాపములో నుండి విమోచించబడ్డం కంటే అన్య ఆచారాల్లోనే మక్కువ ఎక్కువగా కనబడుతుంది చాలామందికి. లోకము నుండి విమోచింపబడము కంటే అన్యునిగా ఉన్నప్పుడు జల్సాలే ఎక్కువగా చాలామందికి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళకు కూడా అంతే. నిండుగా పూలు పెట్టుకోవచ్చు, నోటి నిండా కైని పెట్టుకోవచ్చు, ఎవరిని కావాలంటే వాడిని కొట్టవచ్చు, 2 గుండీలు తీసేసి రౌడీలాగా అటు ఇటు తిరగవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. వంగవీటి రంగా గారు వాళ్ళ అన్నయ్య కొడుకు అన్నమాట, శంతను కుమార్ అని. ఆయనను కాకర్ల శ్రీను అని మధురానగర్లో కొబ్బరి తోటలో ఉంటాడు. ఇక కాకర్ల శ్రీను అనేటువంటి ఆయనతో మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. గొడవలైనా, కొట్లాట్లైనా, ధర్నాలైనా ఏముందండి అప్పుడు? చక్క బిర్యానీ పొట్లం వచ్చేది, క్వార్టర్ బాటిల్ వచ్చేది, 150 రూపాయలు వచ్చేది. ఇంకా మన బందర్ రోడ్డు వరకు, సబ్ కలెక్టర్ వరకు బస్సు ఒకటి వేసేవాళ్ళు. వచ్చి ధర్నా చేయడం, బిర్యానీ పొట్లం క్వార్టర్ బాటిల్ 150 ఇస్తే తీసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడంటే రేట్లు మారాయి కదా, మారిపోయాయి. ఇక అలా గొడవలు చేసుకోవడం, ఏది కావాలంటే అది అడిగేవాడే లేడు. రక్షించబడిన తరువాత కూడా పాప జీవితమే బాగుంది, విమోచించబడిన తరువాత కూడా అందులోనే సంతృప్తి ఉంది అనేటువంటి తత్వం ఎవరిలో కనబడుతుంది? ఇశ్రాయేలీల్లో కనబడుతుంది. ఫరో మనల్ని ఇనుప కొలిమిలో బాధించినట్లు బాధించాడే, మాట్లాడుతున్నారా?
బూటు కాలు క్రింద నల్లిని నలిపినట్లు ఫరో నలిపి వేశాడే. మాట్లాడుతున్నారా? లేదు. గొడ్డు చాకిరీ చేయించాడు కదా ఫరో, ఎక్కడ మాట్లాడట్లా. ఏమిటట? ఐగుప్తులో సంతృప్తిగా మేమేం తిన్నాం? మాంసం తిన్నాం. అక్కడే మమ్మల్ని చావగొట్టాల్సింది కదా దేవుడు. అరణ్యంలోకి తెచ్చి ఇక్కడ చంపడం ఎందుకు? అరణ్యంలో చంపాలి అనుకుంటే దేవుడు ఏమండి అసలు ఇక్కడ దాకా తెస్తాడా? ఎక్కడ వదిలేస్తాడు? అయినా దేవునికి ఎంత అండి? 20 లక్షల మందిని చంపడం దేవునికి ఏమన్నా పెద్ద విషయం ఏమిటి? ఆలోచన చేయండి. వీళ్ళ ఆలోచన అంతా ఎక్కడుందంటే ఐగుప్తు ఆహారం. అందుకే వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాంసము వండుకొని కొండల దగ్గర కూర్చుండి సంతృప్తిగా తిన్నాం అక్కడ మేము. ఈరోజు కూడా ఓ సహోదరు ఉంది, అంటే మా మందిరానికి వచ్చే ఆమె కాదు కానీ మా దగ్గరకు వచ్చేటువంటి ఒక సహోదరుతో మాట్లాడేటువంటి ఆమె అంటదట, నేను యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత చాలా కష్టాల పాలైపోయాను. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మా ఆస్తులన్నీ పోయాయి. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మా గొడవలు ప్రారంభమయ్యాయి అని చెప్తుందట. ఎవరు? మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో పాలు పొంది, రాబోయే యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును రుచి చూచి తప్పిపోయిన ఆమె ఇప్పుడు యేసు ప్రభువును బాహాటంగా సిలువ వేస్తుంది. కొద్దో గొప్ప విశ్వాసం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంది? పాడు చేస్తూ ఉంది. సైతాన్ గడు ఎంత గొప్పోడంటే ఒక అన్యుని నుండి మనల్ని ఎప్పుడు బాధ పెట్టడు. మీకు తెలుసా? అన్యజనుల నుండి చాలా తక్కువ. సైతాన్ గాడు ఎంత గొప్పోడంటే హవ్వ ద్వారానే ఆదామును బాధ పెడతాడు. సైతాన్ ఎంత గొప్పోడండి? హవ్వ ద్వారానే ఆదామును బాధ పెడతాడు. అంత గొప్పోడు అన్నమాట. మీకు అర్థమైందా? సో ఎంత టాలెంట్ వాడిది. కయీను, హేబేలు. బైబిల్ చరిత్ర అంతా చూడండి, బయట నుండి వచ్చినటువంటి అన్యజనుల ద్వారా కంటే తమలో నుండి తమకే తంటులు పెట్టేటువంటి వాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఆరంభం ఆది కాండము నుంచి తీసుకోండి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు వెళ్ళండి. ఆహారం వలన పరిశుద్ధతను పాడు చేసుకున్నారు. ఆహారం వలన దేవుని సహవాసం పాడు చేసుకున్నారు. ఆహారం వలన జ్యేష్ఠత్వాన్ని పాడు చేసుకున్నారు. ఆహారం వలన కుటుంబాలను పాడు చేసుకున్నారు. అదే ఆహారం వలన అహంకారము పెరిగినటువంటి సందర్భాలు గమనిస్తూ ఉన్నాం. హామానులో ఆహారం ఏం చేసింది? యేసు ప్రభువును శోధించడానికి కూడా అపవాది ఎన్నుకున్నది సాధనం పేరేమిటో తెలుసా? ఆహారమే. అది ఆది కాండమైనా కానివ్వండి, ఆరంభ పుస్తకం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త కానివ్వండి, అపవాది యొక్క మొదటి సాధనమే ఆహారము. గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణైనా సరే దేనితో శోధించాలనుకున్నాడు? అమ్మో, ఇప్పుడు సాతాను యొక్క సాధనం ఏమిటి అందరూ చెప్పాలా? అది అవిశ్వాసము, ఇవన్నీ తర్వాత మాటలండి. లోకము, ఆచారాలు, ఇవన్నీ తర్వాత. ఎప్పుడు మన కళ్ళ ముందుండేది అసలు మనం సంపాదించేదే, మనిషి బ్రతికేదే. ఇప్పుడు దేనితో వాడు శోధించేది అదే. ఇప్పుడు మనం జయించాల్సిందేమిటి?
అలా తినొద్దన్నానా? మంచిది 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 మంచిదని చాలా మంచిది అన్నాడు దేవుడు. తినొద్దనలా, సమృద్ధిగా తినాలా. హల్లెలూయా. లోపలికి పోయేది ఏది అపవిత్రమైంది లేదన్నాడు యేసయ్య. అన్నాడా లేదా? అన్నాడు. అపవాది శోధించేది దేనిని బట్టి? ఆహారము. అక్కడే జాగ్రత్తగా. భార్య భర్తలు కొట్టుకునేది తెలిసి ఎక్కడ? అన్నదమ్ములు ఎక్కడ ఫంక్షన్లో కొట్టుకుంటారు? ఎందుకు కొట్టుకుంటారు? అది మీ ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానపరిచి పంపారని ఏ విషయంలో మాట్లాడతారు? అందులోనేనండి. అసలు మొత్తం వ్యవస్థ అంతా దేని మీద నడుస్తుంది? అంత ప్రకటన గ్రంథంలో ఇక మనుషులంతా దీనికి ఎడిట్ అయిపోయారని. దేనికి చెప్పాలా? అందుకే చివరికి అందరూ దానికి ఎడిట్ అయిపోయారని చెప్పి దేవుడు కూడా నా దగ్గర జీవాహారం ఉంది, నా దగ్గర జీవవృక్షం ఉంది. ఏం చేస్తాడు మరి చెప్పండి? చెప్పాలి. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? నేనే పరలోకం నుండి దిగి వచ్చినా నన్నే తినండి. ఇంకేం చెప్పాలి మరి ఆయన? మీరు చెప్పండి, ఇంకేం చెప్పాలా? ఇంకా అలాగే అలాగే మాట్లాడాలి కదా ఆయన కూడా. మీకు అర్థమైందా? మొదటి ఆదాము శోధించబడినదైనా ఆహారమే, కడపటి ఆదాము శోధించబడినదైనా ఆహారమే. ఈరోజు మనము శోధించబడే మొదటి స్థానం ఏమిటి? అది నాకొద్దు, నేను తిన్ను, తీసేయి. మీ నాన్న ఏదో తెలియక అన్నాడులారా, ఈసారి నుంచి నువ్వు మీ నాన్న చెప్పినట్టు నాకు వద్దన్నానా ఇసురు కొడతాడు వీడు. ఏది వీడు తప్పు చేసి వస్తే తండ్రి తిట్టాడు, పైగా తల్లి దొంగచాటుగా తెచ్చి ఏం చేస్తుంది? అన్నం పెడుతున్నాడు కడుపు మాడిద్దని. అప్పుడు కూడా వీడు టెక్కెక్కువ. తప్పు చేసిందే వాడు చీర కొనకపోతే అన్నం వద్దు కదండి, అవునా కదా? అంటే ఏది మనకు పని అవ్వకపోయినా దేన్ని పక్కన పెడతాం? అదే సాతాను. కొమ్ములు ఉండవు, లావు ఉండడు, పెద్ద పొట్ట ఉండదు, నల్లగా ఉండడు, అసలు ఏమీ లేదు. నేను మాట్లాడగనా? చేతులు ఎత్తొద్దు. కానీ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఒక్క పూటైనా అలిగి తిండి మానలేదా? ఎంత పరిశుద్ధులైనా కాలేమండి. మా కిరణ్ అడుగుతా సోదరుని, ఎందుకంటే ఎప్పుడల్లా ఏదల్లా సిస్టమ్కి సంబంధించి విషయం ఉంటే సోదరుని అడుగుతూ ఉంటా కాబట్టి. మీరు చెప్తున్నారు, సిస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ. సంతోషం. ఏమండి, వాస్తవం అది, అవునా కదా? అది అంటే దేని ద్వారా అక్కడ శోధిస్తున్నాడు అపవాది? ఆహారం. తినిపించడమైనా మానిపించడమైనా. అందుకే ఎక్కడ తేడా వచ్చినా ఎక్కడ రాకుండా ఇక నుంచి జాగ్రత్త పడాలి. చెప్పాలి. చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, వాళ్ళకి ఏం గుర్తు వస్తూ ఉందట? యేసు ప్రభు కూడా అదే అన్నాడు కదా, అయ్యా నిన్ను వెతుక్కుంటా మేము వచ్చామయ్యా. అక్కడ ఏంటి పేరేంటి మన పేరు, అదే ఈ ప్రాంతం పేరు నులకపేటలో వెతికాము నాయన, సెంటర్లో నువ్వు కనపడలేదు, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇటు కదా, అప్పుడే ఉండవల్లికి వెళ్ళిపోయామా? తాడేపల్లిలో వెతికాము నాయన, నువ్వు అక్కడ కనిపించలేదు. అది దాటి కాస్త ఉండవల్లి సెంటర్కి వచ్చాం, అక్కడ కనపడలా. పోనీ ప్రకాశం బ్యారేజీ మీద ఏమన్నా ఉంటావా సాయంత్రం పూట చల్లగాలికి అని చెప్పి అక్కడికి వచ్చి చూసాం, అక్కడ కనపడలా. తీరా నువ్వు రథం సెంటర్లో ఉన్నావు ప్రభా, ఎన్ని చోట్లకి వెతికి తిరిగి వచ్చావు అనుకున్నావు. ఏ తిండి కోసం వచ్చారా అన్నాడు యేసు ప్రభు.
ఏమన్నాడు? తినటానికి వచ్చారు, తిండి కోసం వచ్చారు. అమ్మో అలా అనొచ్చండి, అనొచ్చా? కానీ యేసు ప్రభువుకు అపవాది దేని ద్వారా శోధిస్తాడో ఆయనకి బాగా తెలుసు, బాగా తెలుసు. నిశ్చితార్థం దాకా వచ్చి వివాహం ఎందుకు జరగలేదో తెలుసా? ఆహార పదార్థాల దగ్గర తేడా వచ్చింది. ఏమండి, వియ్యంకులు కావలసిన వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఆహారం దగ్గర మెనూలో తేడా వచ్చేసింది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాళ్ళు ఈ ఇంతలోనే రోడ్డు మీదకి ఎందుకు ఎక్కారు? ఆహారం దగ్గర తేడా వచ్చింది. దేనిని జయించాలా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈలోపు శిష్యులందరూ ఆయన వైపు చూస్తూ ఉన్నారు, యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. అదేంటి ప్రభు అంత మాట అనేసావు? సరే, మీకు కూడా బాధ అనిపిస్తే మీరు కూడా వదిలి వెళ్ళిపోవచ్చు అన్నారు. ఈలో పేతురు ముందుకు వచ్చి, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి మేమెక్కడికి వెళ్ళలేమేసయ్యా అని చెప్పారు. హల్లెలూయా. అది వాళ్ళ ఆహారంగా భావించారు. దేవుని పిల్లలారా, ఆహారము అంటే అది దేవుని వాక్యము. అందుకే బైబిల్ అంతా చాలా స్పష్టంగా చెప్పింది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, రొట్టె వలన మాత్రమే కాదు బ్రతికేది, రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది, రొట్టె వలన మాత్రమే కాదు జీవితంలో ముందుకు సాగిపోయేది. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. చపలు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న మాట చెప్తా. ఆ గోడ ఎక్కి ఆ మామిడికే కోసాను అనుకోండి, వెంటనే ఏ పేరు పెడతారు? సైతాన్. చూసారా? అంటే ఏది ఏ పేరుకు తీసుకొచ్చింది? అదే ఆకలేసింది, గోడ ఎక్కాను. అమ్మో, దేవుడు ఏమనుకున్నారు? అదే గనక అదే అద్దు ఆ పక్కింట్లో నుంచి ఒక కొమ్మ జాంకాయ, ఈ కొమ్మ ఇటు వాలింది, 4 జాంకాయలు ఉన్నాయి, ఈ ఇంట్లో ఉన్న ఆవిడ 4 కోసింది. అప్పుడు ఆ ఇంటి ఆమె మళ్ళీ చూసుకుంది, అరే 4 ఉండాలి. పినిగారు, పినిగారు 4 జాంకాయలు ఉండాలి కదా పినిగారు. ఏమోనమ్మా నేను చూడలేదు. అరే నేను నిన్న చూసినప్పుడు కూడా ఇక్కడే దీనికే ఉన్నాయి. చూసారా సైతాన్ గడి అంత బాగా పనిచేస్తున్నాడో? ఎందులో? అన్ని సెక్షన్ల కంటే అసలు మనిషి అన్లిమిటెడ్, అనంతమైన ఈ పొట్ట కోసమేనండి. దేనికోసం? కూటి కోసం. మీకు తెలియంది ఏమన్నా ఉందా? అసలు సెక్షన్ అంతా దేని మీద వెళ్తుంది ఈరోజు? వాస్తవం. ఈలోపు అమ్మా నిన్న బుడ్డగాడు వీళ్ళిద్దరు మాట్లాడు, అమ్మ నిన్న 4 జాంకాయలు కోసావు కదా, ఎక్కడ పెట్టావే అని వచ్చి అడిగాడు అనుకోండి. ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది ఇక? అస్సలు మామూలుగా జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పిల్లి పోయింది. అప్పుడు ఇక ఏది పోయింది? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఏ భేదం లేదు భోజనం దగ్గర. ఉందంటారా? ఏమి లేదు, జాస్తత్వాలే పోయినాయి. దేన్ని జయించాలి ఇక నుంచి? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా అడిగితే దేవుడు ఏ ఆహారం పంపుతాడు? జీవాహారం పంపుతాడు. అంతేకాదు, మన కడుపు మాడితే కాకులను పంపిస్తాడు, మాంసము రొట్టెను కూడా పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలాగైనా సరే దేవుడు పోషిస్తాడు తన ప్రజల్ని. మనము వాటిని బట్టి శోధించబడకూడదు. ఆహారాన్ని బట్టి దేవుణ్ణి నిందించొద్దు. ఆహారాన్ని బట్టి నీ భర్తనో, భార్యనో, బిడ్డలను, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను దూషించొద్దు. ఎన్నో సంబంధాలను, సహవాసాలను, ప్రేమలను, అనురాగాలను ఆహారం విషయంలో దూరం చేసుకునే వాళ్ళు ఉండొచ్చేమో మీలో. ఎన్నడూ ఆహారాన్ని బట్టి
ప్రేమానురాగాల్ని పాడు చేసుకోకండి, దూరం చేసుకోకండి. దేవుని పిల్లలారా, పొందిన విమోచన కంటే ఐగుప్తు ఆహారమే వాళ్ళకి ఎక్కువైపోయింది. పొందిన విమోచన కంటే ఐగుప్తు ఆహారమే ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకే వాళ్ళు అంటున్నారు కదా, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి ఎలా తింటున్నారట? తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని, ఓ మాట చెప్తున్నానండి, మీది ఉమ్మడి కుటుంబం అనుకుందాం, 25 మంది. ఎంతమంది? ఓ 25 మంది. 25 మంది ఉమ్మడి కుటుంబం చార్మినార్ చూడడానికి వెళ్తున్నారు. బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఫ్లైట్ లేదు, ఆటో లేదు, సైకిల్ రిక్షా అంతకన్నా లేదు. అన్ని ఒంటెలు, గొర్రెలు, గొడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేలు అంతకన్నా లేవు. అన్ని లోయలు, కొండలు, కోనలు ఉన్నాయి. 25 మంది బయలుదేరి నడిపించేవాడికి, తీసుకెళ్ళేవాడికి 25 మందికి అవసరమైనవి ఏమిటో అన్నది తెలియదా? చెప్పాలా? 25 మందిని నడిపిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం అవుతాయి? చార్మినారు అనుకుందాం, మరి చార్మినార్ కూడా ఉండదు కదా ఇవన్నీ లేనప్పుడు. ఆటో బస్సు ఉంది అనుకుందాం, సీనాయి కొండ. నడిపిస్తూ ఉన్నప్పుడు అవసరమైనవి కూడా ఏం చేయాలా? ఇవ్వాలా? ఇస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎక్కడ ఏ సమయానికి, ఏ రోజు, ఏ వారం, ఏ నెలలో ఏది ఇవ్వాలో ఆయన అది ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థించి పొందే అనుభవాలలో ఎదగండి, శోధించి పొందే అనుభవాలకు దూరంగా ఉండండి. శోధించి పొందుకున్న అనుభవాలు ఉన్నాయి, తర్వాత యుద్ధాలు జరిగాయి. శోధించి పొందిన అనుభవాలు ఉన్నాయి, తర్వాత పడద్రోయబడ్డారు. శోధించి పొందుకున్న అనుభవాలు ఉన్నాయి, చచ్చిపోయారు. కానీ ప్రార్థించి పొందుకున్న అనుభవాలు ఉన్నాయి, సంతోషంగా స్తుతించుచూ వెళ్ళారు. హల్లెలూయా. ఏది పొందినా ప్రార్థన ద్వారానే. శోధించొద్దు. శోధించి బాధించి అనేది మనకి ఎన్నడూ కూడా చూడండి మంచిది కాదండి. సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకి అరణ్యములోకి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితివా అని వారితో అనగా, ఇక మోషే మరలా ఎక్కడికి వెళ్ళాడు? మరలా దేవుడా ఏంటి పరిస్థితి? దేవుడు ఏమంటున్నాడు? 4వ వాక్యం, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను. స్తోత్రం. ఇప్పుడు ఎక్కడి నుంచి కురవబోతుంది ఆహారము? ప్రజలు ఎక్కడున్నారు? సీనాయిలో ఉన్నారు. ఆహారం ఎక్కడి నుంచి రాబోతుంది? సియోనులో నుండి రాబోతుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి దీవించగలడు? ప్రజలు కొండల్లో ఉన్నారు, ప్రజలు లోయల దగ్గర ఉన్నారు. ప్రజలు ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి కనబడనంత దూరముగా ఉన్నారు. ఎలా చెప్పగలం? మనుషులు అనుకుంటారు దేవునికి మేము కనబట్టలేదు కదా. కానీ దేవుడు ఏం చేయగలడు? అవసరమైన దానిని అంతటిని ఒక్కసారిగా తెచ్చి ఇవ్వగలడు. హల్లెలూయా. కొన్నిసార్లు 1000 రూపాయలు అడిగితే రాలేదు, 10,000 అడిగితే రాలేదు. ఏంటి నాయన రాలేదు, నాయన ఏమో అదంతా కూడబెట్టి ఒకేసారి 5 లక్షల అవసరం నీకు ఉందేమో, అప్పుడే ఇస్తాడేమో. స్తోత్రం చెప్పాలా? 1000 రాలేదు, 10,000 రాలేదని నేను ఎందుకు అనుకోవాలి? పెద్ద అవసరతకి అంతా దాచి పెడుతున్నాడు, ఒకసారి ఇస్తాడేమో. అలా కావాలి, లేకపోతే ఎప్పుడుదప్పుడు ఇచ్చేయమంటారా? మీ ఇష్టం. అమ్మో మనసులో అనుకుంటున్నారు, వద్దులే నాయన ఒకేసారి పెద్ద మొత్తం వస్తే బాగుంటుంది, ఎల్ఐసి పాలసీ లాగా. స్తోత్ర. అంతే, అలాగే ఇస్తాడు దేవుడు. ఎందుకు అప్పుడప్పుడు ఇస్తే పాడు చేసేసుకుంటారు అనవసరంగా. ఎప్పుడు ఖర్చులు అప్పుడు అయిపోతాయి. ఒకసారి ఇస్తే దేనికో దానికి ఉపయోగపడుతుంది. నా మాట కాదు, మీరు అనుకునే మాటే. అవును కదండి, మీరు అనుకునే మాటే కదా.
చేతికి ఎప్పుడు వద్దు కదా, ఒక్కసారే ఇవ్వండి. ఏ దేవుణ్ణి ఎందుకు అలా అడగరు? స్తోత్రం. ఇప్పటి నుంచి ఎలా అడగాల? అయ్యా అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు అని అడగను, కానీ అవసరమైనప్పుడు ఒక్కసారి ఆయన స్తోత్రం ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. నువ్వు చెప్పాలి అలా. ఏ మనుషులతో చెప్తున్నావు అలాగే దేవునితో కూడా చెప్పు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆకాశము నుండి ప్రభువు ఏం చేశాడట? ఆహారమును కురిపించాడు. వాళ్ళ మనసులో ఉంది, ఇది మాత్రమేనా, మాకు మాంసం లేదా? దానికి కొరకు కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పాట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకు కూడా ఏర్పాటు చేశాడు. ఐరోపా నుండి కొన్ని పక్షులు బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. కొన్ని కాదులేండి, కొన్ని లక్షలు కోట్ల పక్షులు. నేను అనుకుంటున్నా అంతవరకు అప్పుడు కనుక ఫోటోగ్రాఫర్ ఉంటే అంత బాగుండేదో. ఎందుకంటే ఇప్పటి వరకు అంత గొప్ప చిత్రం మరలా వచ్చి ఉండేది కాదేమో. అన్ని కోట్ల పక్షులు వెళతా ఉన్నాయి. ఎక్కడ నుంచి? ఐరోపా నుండి బయలుదేరి వెళతా ఉన్నాయి. అవన్నీ బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆకాశం అంతా కూడా దేనితో నింపబడిపోయింది? పక్షులతో నింపబడింది. ఐరోపాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఒరే ఇవెక్కడ పక్షులు, మన ప్రాంతంలో ఇన్ని లక్షల కోట్ల పక్షులు అసలు ఉన్నాయా? ఇవన్నీ భలే ఏకమైపోయాయి, ఎక్కడికి బయలుదేరుతా ఉన్నాయి అని చెప్పి ఐరోపాలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు బయలుదేరి వెళ్తా ఉన్నాయి పక్షులన్నీ. రెడ్ సిగ్నల్ పడింది. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి మీరు? సార్, ఐరోపాలో ఆహారం తినటానికి లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. కొల్లేరు పక్షులు వస్తాయి కదా, అలాగే తినటానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. కాబట్టి మేము ఆఫ్రికాకు వెళుతున్నాం అని ఆ పక్షులు దేవునితో చెప్పాయి. ఆఫ్రికాకు వెళుతున్నామని చెప్పాయి ఆ పక్షులు. దేవుడు అడుగుతున్నాడు, సరే ఆఫ్రికాకు వెళ్తున్నారు కదా, ఏ దారి గుండా వెళ్తున్నారు? ఇక్కడ నుంచి బయలుదేరాలా? మంగళగిరి అనుకుందాం, పోనీ మంగళగిరి నుంచి హైదరాబాద్ బయలుదేరాలి. సహజంగా ఎటు వెళ్తారు? విజయవాడ, గుంటూరా? విజయవాడలో ఎవరినో రిసీవ్ చేసుకోవాలా, హైదరాబాద్ వెళ్ళాలా, అదొక గుంపు. గుంటూరులో వేరే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలా, హైదరాబాద్ వెళ్ళాలా, అదొక గుంపు. ఎవరెట్ వెళ్తారు? అందరు విజయవాడ వెళ్తారా? చెప్పాలి. వెళ్ళేది ఎక్కడికి? హైదరాబాదే. కానీ రూటు అడుగుతాం కదా, ఎలా వెళ్తారు? కొన్నిసార్లు తెలిసి కూడా ఏమంటాం, ఊరు వెళ్తాం, సరే కానీ ఏ దారిలో వెళ్తారు కదండి? దేవుడు కూడా అలాగే అడుగుతున్నాడు, తెలియనట్లుగా. తెలుసు ఆయనకన్నీ. ఈలో పక్షులు చెప్పాయి, అయ్యా మేము వెళ్ళేది ఆఫ్రికాకే, కానీ సీనాయి పర్వతం మీద నుంచి మేము వెళ్ళాలయ్యా. స్తోత్రం చెప్పండి. ఆ పక్షులన్నీ ఏకస్వరముతో చెప్పాయి దేవునికి, లేక మన భాషలో మన ప్రభు అయిన యేసయ్యకి. ఆ పక్షులన్నీ చెబుతా ఉన్నాయి, మేము సీనాయి పర్వతం మీద నుంచి వెళ్ళాలి, ఈ ఐరోపా నుంచి ఆఫ్రికాకు వెళ్ళవలసి ఉంది ప్రభువా అని చెప్పగానే దేవుడు అంటున్నాడు కదా, మీరు పని చేయండి, సీనాయి పర్వతం దాకా వేగంగా ఎగురుతూ వెళ్ళండి. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి మీ వేగం తగ్గిపోవాలి. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి మీ రెక్కలన్నీ ముడుచుకోవాలి. వెంటనే ఆ పక్షుల రాజు అడుగుతున్నాడు కదా, నాయకుడు అడుగుతున్నాడు, అదేమిటి ప్రభువా, మేము వెళ్ళవలసింది ఆఫ్రికాకు కదా, సీనాయి దగ్గరే మేము నిదానంగా వెళితే, సీనాయి దగ్గర మా రెక్కలు ముడుచుకుంటే మేము ఎక్కడ పడిపోతాం? సీనాయి అరణ్యంలో పడిపోతాం కదా. అప్పుడు దేవుడు అంటున్నాడు, అవును, అక్కడ సుమారుగా నా ప్రజలు 30 లక్షల మంది ఉన్నారు,
వారు మాంసము కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అందుకే పూరేళ్ళలారా, ఐరోపా నుంచి మీరు బయలుదేరి ఆఫ్రికాకు కాదు వెళ్ళవలసింది, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చి ఆ పర్వతం దగ్గర మీరు వ్రాలాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చపలు కొడుతోసారి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని మాటకు లోబడిన పూరేళ్ళన్నీ కూడా, దేవుని మాటకు విధేయత చూపిన పూరేళ్ళన్నీ కూడా ఐరోపా నుండి బయలుదేరి ఆఫ్రికాకు వెళ్ళవలసిన ప్రణాళికను మార్చుకొని అవన్నీ ఎక్కడ దిగిపోయాయండి? సీనాయి పర్వతము దగ్గర ఇశ్రాయేలు ప్రజలకు ఆహారముగా అవి వచ్చాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, నువ్వు యేసయ్య పాదాలు పట్టుకో. ఎక్కడికెక్కడికో వెళ్ళవలసిన ధనము, సహాయము నీ దగ్గరికే రావచ్చు గాక. చపలు కొడుతూ ప్రభువుకు స్తోత్రం చెప్పు. అది ఎటో వెళ్ళాలి కానీ నీ ఇంటికి దేవుడు మళ్ళిస్తాడు. అది ఎక్కడికో వెళ్ళాలి కానీ ప్రభు సహాయం నీ ఇంటికి మళ్ళిస్తాడు. అవసరత ఎక్కడ ఉందో దేవుడు అక్కడ సహాయం అందించగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత ఆశ్చర్యం, అద్భుతం అంటే పూరేళ్ల యొక్క నివాసం ఎక్కడ? ఐరోపా. వలస ఎక్కడికి వెళతాయి అవి? ఆఫ్రికా. కానీ దేవుడు ఎక్కడ దిగిపోమన్నాడు? సీనాయి. నువ్వు నమ్ము, కొన్ని నీ ఇంటి మీదకు దిగబోతున్నాయి. దేవుడు ఆజ్ఞాపించగా కొన్ని నీ ఇంటి మీదకు దిగబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఆకాశమును తన ధననిధిని తెరచి దేవుడు నీ ఇంటిని నింపబోతూ ఉన్నాడు. ప్రార్థించే నీ ఇంటిలో కరువు దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో దారిద్ర్యము దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో బలహీనత దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో నిరాశ దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో వేదన దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో మనస్పర్ధలు దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో అలసట దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో గలిబిలి దూరమగును గాక, ప్రార్థించే నీ ఇంటిలో దేవుని కృప దిగును గాక, దేవుని కృప దిగును గాక, దేవుని కృప దిగును గాక. ఓ రబలబ శందరబ రిబలబలబ షైడరాదన ఓ రబ శకలదరల. దేవుడు కొన్ని ఆజ్ఞాపించబోతున్నాడు. రహస్యమందు దాచబడిన ధననిధిని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాశకలదరి మందరాధన. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడి ప్రార్థన విన్న దేవుడు ఇశ్రాయేలుకు ఆహారం పంపినట్లుగా, సేవకుని ప్రార్థన విన్న దేవుడు నీ ఇంటికి సమృద్ధిని పంపబోతున్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము కలుగును గాక. నిశ్చయముగా నువ్వు నమ్ము, నిశ్చయముగా నువ్వు నమ్ము. దేవుడు నాకు అవసరమైంది నాకు సిద్ధపరచబోతున్నాడు. దేవుడు నాకు కావలసింది నాకు సిద్ధపరచబోతున్నాడు. దేవుడు నా కుటుంబాన్ని సంతృప్తి పరచడానికి, నా కుటుంబానికి అవసరమైంది, నా బిడ్డలకు అవసరమైంది సిద్ధపరచబోతున్నాడు. దిగులు పడమాక సహోదరి, సహోదరుడా. ఏది నువ్వు ఆశించావో అది పొందుకోబోతున్నావు దేవుని దగ్గర. ఏది ప్రార్థిస్తూ ఉన్నావో దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికా కాదు పూరేళ్ళలారా, మీరు సీనాయి దగ్గరే వ్రాలాలి. నా ప్రజలకు అక్కడ అవసరం ఉంది, మీరు అక్కడికి దిగాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నాయి అవన్నీ? పూరేళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఐరోపా నుండి. అసలు సంబంధం ఏమైనా ఉందా? ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేయాలో అవి, ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేయాలో. కానీ ఎక్కడ ఉండాలన్నాడు దేవుడు? సీనాయి దగ్గర మీరు ఆగండి. సీనాయి దగ్గర మీరు ఆగాలి అక్కడ. ఎందుకంటే నా ప్రజలు ఆకలితో ఉన్నారు. మరి వాస్తవానికి ఆ అరణ్యంలో ఎలా దొరుకుతుందండి మాంసం వాళ్ళకి? అరణ్యంలో ఎలా దొరుకుతుంది అసలు వాళ్ళకి? మోషే మన ఏలియా అంటారా, పోనీ ఒక్కడే దాన్ని బట్టి కాకి ద్వారా పంపించాడు, ఒక్కడే కాబట్టి. మరి ఇక్కడ ఒక్కరు కాదు కదా,
లక్షల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు. ఈరోజు నువ్వు అడుగుతున్నావు ప్రార్థనలో, అయ్యా నాకు అవసరమైంది నేనున్న నా ఇంటిలో నాకు దొరకట్లా, నాకు అవసరమైంది నేను సంపాదించే నా సంపాదనలో నాకు దొరకటల్లా. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు సిద్ధపరిచింది ఇవ్వబోతున్నాను. నీకు దొరకదు కాబట్టే నేను సిద్ధపరిచాను, అది ఇస్తా నీకు. హల్లెలూయా. నీకు దొరికేది నేను ఇస్తే నువ్వు నా గురించి సాక్ష్యం ఎలా చెప్పగలుగుతావు? కాబట్టి నీకు దొరకనిది, నీకు అందనిది, నీ ఊహల్లో కూడా రానిది నేను నీకు ఇస్తా. అప్పుడు నువ్వు నా సాక్షిగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా అప్పుడు నువ్వు అనుకుంటా, అయ్యా యోగ్యులము కాదయ్యా, పాత్రులము, కానీ నువ్వు మమ్మల్ని ప్రేమించి ఇచ్చావయ్యా. స్తోత్రం. నిశ్చయంగానండి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా సమృద్ధితో నింపేటువంటి వాడు. ఇస్తాడు కానీ పరీక్షిస్తాడు. ఇస్తాడు కానీ, అదే కదా 4వ వాక్యంలో ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఎనాటి భత్యము అలాగున దేవుడు ఆకాశపు ఆహారాన్ని ఇచ్చాడు. అదే సమయములో 13వ వాక్యములో, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళ్యమును కప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. పూరేళ్ళు ఏం చేశాయట? పాళ్యాన్ని మీకోసమే వస్తున్నాం ఇశ్రాయేలీయులారా అని కప్పాయట. వాటికి ఏమన్నా ఆహారం ఉంది ఏంటి అక్కడ దిగడానికి? దిగ్గానే పట్టుకొని ఆమె తినేస్తారని తెలుసు, కానీ దేవుని ఆజ్ఞకు అవి లోబడ్డాయి. సముద్ర గర్భములో ఉన్న మత్స్యమైనా సరే, ఆకాశములో ఎగిరే పక్షులైనా సరే, ప్రభువు మాటకు మనం కూడా లోబడాలండి. పక్షులు లోబడుతున్నాయి, గాడిదలు లోబడుతున్నాయి, చిన్న చేపలు లోబడుతున్నాయి. చిన్న చేపలు లోబడుతున్నాయి. మొత్తం ఏకవైపోయి మీటింగ్ పెట్టుకున్నాయి. చేపల రాజు మాట్లాడుతున్నాడు. ఏమిటి రాజా ఈ సమావేశం? ఏమీ లేదు. సూర్యుడు నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు సమావేశం ఏంటి మనకి? ఏదైనా చల్లపూట మనం సమావేశం పెట్టుకోవాలా? సూర్యకిరణాలు పడేటప్పుడు సమావేశం ఎందుకు ఇంత అర్జెంటుగా? ఈ సమావేశం ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమిటి? నాయకుడు చెప్తున్నాడు, చేపల నాయకుడు. ఏమీ లేదు, సముద్ర పొడ్డున మన నాయకుడైన యేసు ప్రభు ఉన్నాడు. ఆయన పేతురుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి వల వేయని. పేతురు వల వేయగానే 1 2 3 అంట అందరం వెళ్ళి ఆ వలలో పడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ వెళ్ళి చేపలు ఆయన ఆజ్ఞకి లోబడతాయి. మనం కూడా చెప్పాలండి, లోబడాలి. లోబడని వాళ్ళని పిల్లలుగా ఉండకూడదు. మనకు అవసరమైనవి అవసరమైన సమయములో దేవుడు ఖచ్చితంగా సమకూరుస్తాడు. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పోషిస్తాడండి, ప్రభు సంరక్షిస్తాడండి. కొదువ కొరత లేకుండా కృప చూపిస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నిలబెడతాడు, జీవింపచేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ, 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 స్తోత్రమయ. హల్లెలూయా. చిన్న పల్లవి.
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా మమ్ము పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. దయగలిగిన యేసు ప్రభు నీకు వందనాలయ్యా. అల్పుడును నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు. నీ ప్రజలను నీ వాక్య ఆహారము చేత నింపినందుకు స్తోత్రాలు. కేవలము నీ నామమే మా మధ్య మహిమపరచబడిందయ్యా. నీకు స్తోత్రాలు. నీ వాక్యం ఫలింపు చేయండి. నీ బిడ్డలందరినీ దీవించండి. నీ దాసులు ఆయన ఇదిగో ప్రభువా అయ్యా 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 కుటుంబాన్ని బట్టి ఇదిగో నాయన అమ్మగారిని బట్టి వందనాలయ్యా. బలహీనతతో బాధపడుతున్నారు. దయచేసి వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. ప్రార్థించే తల్లిని నాయన ఇదిగో తండ్రి మీరు బలపరచండి నాయన. నీ దాసులను అలాగే కుటుంబాన్ని దీవించండి. చేరిన బిడ్డలందరిని ఆశీర్వదించండి. సకల మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. మంచిదమ్మా, మంచి వాక్యం విన్నాం. సకలకు వందనాలు తెలియపరుస్తున్నా బాబీ గారికి. అలాగే మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ఇంకెప్పుడైనా పూర్తిగా వాక్యం కాకుండా ఒక 30 గంట పాటు అన్నమాట నా సాక్ష్యం. చచ్చి బ్రతికా. ఆమేన్. చచ్చి బ్రతికా. 2021 ఏప్రిల్ 29 ఉదయం చచ్చి బ్రతికా. నా భార్య ఏడుస్తూ ఉంది. దేహాన్ని ఒళ్ళో పెట్టుకొని కొడతా ఉంది. ఏమి కరోనాతో అన్నమాట. ఏప్రిల్ ముమ్మరం 25వ తారీఖు ప్రారంభమైంది మాకు. ఫ్యామిలీ
కొడతా ఉంది, ఏమీ లేదు, చలనం లేదు, ఏమీ లేదు, ఏడుస్తుంది, గగ్గోలు పెడుతుంది. ఆశ్చర్యం. ఆ సమయంలో నేను పరలోకంలో గంతులేస్తున్నా. ఇక్కడ ఆమె ఏడుస్తుంది, ఒళ్ళో పెట్టుకొని దేహాన్ని, నేను పరలోకంలో గంతులేస్తున్నా. ఆమేన్. చాలా ఆశ్చర్యం అండి, అద్భుతం. ఎప్పుడన్నా ఇంకోసారి వాక్యానికి బదులుగా ఎస్, సాక్ష్యం పంచుకుంటా. వందనాలండి. చాలా మంచిదండి.